హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ రివ్యూస్కు స్వాగతం. ఈరోజు ఎపిసోడ్లో వచ్చేసి ఏం జరిగిందో వన్ బై వన్ మనం చూసుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు ముందుగా వచ్చేసి బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ గురించి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. అదేవిధంగా ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారి ఇద్దరు కెప్టెన్లు ఈ వారం ఉంటారని చెప్పేసి ఇద్దరు కెప్టెన్లను ఎంచుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి అనౌన్స్ చేస్తారు. ఆ విధంగా ముందు వచ్చేసి వీళ్ళు 5 స్టార్స్లో 5 మంది ఉంటారు కదా, ఆ 5 మంది అలాగే సుమన్ శెట్టి 6 మంది కలిపి 3 టీంలుగా డివైడ్ అవ్వమంటారు. ఆ 3 టీంలు డివైడ్ అయ్యి వీళ్ళల్లో టీంలు ఏంటంటే సుమన్ శెట్టి, గౌరవ్, ఆ తర్వాత వచ్చేసి మాధురి, ఆయేష, ఆ తర్వాత రమ్య, సాయి, వీళ్ళు ముగ్గురు 3 టీంలుగా విడిపోతారు. తర్వాత వచ్చేసి ఈ టాస్క్ పేరు విడిపించు గెలిపించు అనే టాస్క్ పెడతాడు బిగ్ బాస్. ఇందులో ఏం లేదు, యాక్టివిటీ రూమ్లో ఒక 5-6 బాక్సులు ఉంటాయి, కౌచెస్ అన్నమాట. అంటే సమాధుల్లాగా మనం చెక్క బాక్సులు ఉంటాయి కదా, ఆ బాక్సులు ఉంటాయి అన్నమాట. బయట వచ్చేసి చిన్న 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 బాక్సెస్ ఉంటాయి, అవి అందులో కోడ్ ఉంటుంది అనమాట. వాళ్ళ దగ్గర వాకీ టాకీలు ఉంటాయి. ఆ వాకీ టాకీల ద్వారా వాళ్ళు లోపల ఆ యాక్టివిటీ రూమ్లో ఆ బాక్సులలో వాళ్ళను పడుకోబెట్టి లాక్ చేస్తారు. వాళ్ళు కోడ్ చెప్తే ఆ కోడ్ను వీళ్ళు ఈ బాక్సులలో ఓపెన్ చేసి ఆ కోడ్ అక్కడ తీసుకెళ్ళి ఆ కోడ్తో కీ ఓపెన్ చేసి ఎవరైతే ముందుగా వచ్చి బయట బెల్ కొడతారో వాళ్ళు విజేత అనమాట. ఫస్ట్ వచ్చేసి లోపలికి ఆయేష వెళ్తుంది కానీ ఆ కోడ్ దాన్ని ఎలా ఓపెన్ చేయాలో, ఆ లాక్ ఎలా ఓపెన్ చేయాలో ఆ అమ్మాయికి అర్థం కాలేదు. తర్వాత వచ్చేసి ఆ అమ్మాయి నాకు కళ్ళు కనిపించట్లేదు అని చెప్పేసి తర్వాత బయటకు వచ్చేసి ఏడుస్తూ ఉంటుంది. కానీ సెకండ్ వచ్చేసి మన సాయి వస్తాడు కానీ ఆ కోడ్ ఓపెన్ చేయరు. అందరికంటే ఆఖరిగా గౌరవ్ లోపలికి పోయి సుమన్ శెట్టిని కనిపెట్టి ఆ బాక్స్ ఓపెన్ చేసి ముందుగా బయటకు వచ్చి వాళ్ళు ఆ బయట గార్డెన్ ఏరియాలో ఉన్న బెల్ మోగించి ఈ టాస్క్ విజేత సుమన్ మరియు గౌరవ్ ఇద్దరు టాస్క్ విజేతలు అవుతారు. ఆ తర్వాత బిగ్ బాస్ కూడా వాళ్ళిద్దరిని ఈ వారం కెప్టెన్లుగా ఇద్దరిని ప్రకటిస్తాడు. ఆ తర్వాత వచ్చేసి కళ్యాణ్ స్టోర్ రూమ్ నుంచి ఇంకో కొత్త కెప్టెన్ బ్యాండ్ వస్తే ఆ కొత్త బ్యాండ్ తీసుకొని వచ్చి 2 బ్యాండ్లు సుమన్కి ఒకటి, గౌరవ్కి ఒకటి ధరింపజేస్తారనమాట. ఇప్పుడు ఈ కెప్టెన్ అయిన తర్వాత అసలు ఈ రోజు గూస్ బంప్స్ అనమాట సుమన్ శెట్టిది. సుమన్ శెట్టి కెప్టెన్ అయినందుకు మన రాము, కళ్యాణ్ ఇద్దరు పైకెత్తి మన వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఎట్లయితే సచిన్ పైకెత్తి విరాట్ కోహ్లీ ఎట్లా తిప్పుతారో ఆ టైపుగా ఈరోజు సుమన్ శెట్టిని పైకెత్తి తిప్పారనమాట. ఆ తర్వాత సుమన్ శెట్టి కూడా ఈరోజు మంచి యాంగ్జైటీగా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను మీ అందరికీ అని చెప్పేసి సుమన్ శెట్టి ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తాడనమాట. అది ఇంక అసలు గూస్ బంప్స్. ఈ సీజన్లో సుమన్ శెట్టి గారు మాట్లాడటమే గగనం. అంటే అసలు ఈరోజు ఆయన కెప్టెన్గా ప్రమాణ స్వీకారం అనేది ఆ స్పీచ్ గూస్ బంప్స్ తెప్పించింది అనమాట అందరికి ప్రేక్షకులకి. అసలు అది ఏమన్నాడు ఒకసారి చూద్దాం మనం. సుమన్ శెట్టి: అధ్యక్ష, సుమన్ శెట్టి అను నేను నీతిగా నిజాయితీగా ఉంటానని హామీ ఇస్తున్నా అని చెప్పేసి ప్రమాణ స్వీకారం చేస్తారు. అసలు ఈ పదాలు వచ్చేసి గూస్ బంప్స్ తెప్పిస్తాయి. నిజంగా సుమన్ శెట్టి గారి ఫ్యాన్స్కి మాత్రం ఇది మంచి పండగే, ఈ కెప్టెన్సీ సుమన్ శెట్టి గారికి రావడం. సుమన్ శెట్టి గారు ఈ వీక్ బాగా ఆడారు. నా ఫిజికల్ టాస్క్లో కూడా ఫుట్బాల్ టాస్క్లో బ్రహ్మాండంగా ఆడాడు. మన ఈ హౌస్ మేట్స్ తరపున మిగతా వాళ్ళందరి తరపున 5 స్టార్స్కి ఆపోజిట్గా సుమన్ శెట్టి ఒక్కడే బ్రహ్మాండంగా ఆడతాడు. ఆఖరి వరకు ఉండి సుమన్ శెట్టే వీళ్ళకు కెప్టెన్సీ కంటెండర్గా వస్తాడనమాట. ఆ తర్వాత మళ్ళీ ఆయేష వచ్చేసి ఇంకా బయటకు వచ్చి మళ్ళీ ఏడుపు మొదలు పెడుతుంది. ఆయేష అయితే మనం ఫస్ట్ స్ట్రాంగ్ అసలు ఈ అమ్మాయి ఎక్సలెంట్ అనుకున్నాం. ఈరోజు మాత్రం వెక్కి అసలు చిన్న పిల్లల కంటే దారుణంగా ఏడవడము, అమ్మాయి చెంపకేసి కొట్టుకోవడము. అసలు ఏంది అమ్మాయి అసలు అంత సెన్సిటివ్గా ఉంది, సెల్ఫ్ హార్మ్ చేసుకుంది. నిజంగా ఈ వారం అయితే
ఆ అమ్మాయికి నాగార్జున గారు గట్టి వార్నింగ్ ఇస్తారు. అమ్మాయి మరీ సెన్సిటివ్‌గా ఉంది. ఆ అమ్మాయి ఏదైతే భీకరంగా బయటకు స్టార్టింగ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అప్పుడు స్టార్టింగ్ వచ్చి చెప్పిందో, ఆ మాటలన్నీ రివర్స్ ఆ అమ్మాయికే తగిలాయన్నమాట. ఎట్లా అంటే తనుజాను నువ్వు వీక్ అన్నావు. ఎప్పుడు ఏడుస్తుంటావు. నువ్వు ఒకరి మీద డిపెండ్ అవుతుంటావు అని చెప్పేసి నామినేషన్ పాయింట్లలో పెడుతుంది కదా! ఈరోజు ఆ అమ్మాయి ఈ ఇప్పటి వరకు ఈ వారంలో ఆ అమ్మాయే అందరి మీద ఆధారపడాలని చెప్పి ఆ గౌరవం మీద ఆ బాల్ టాస్క్‌లో ఆధారపడి ఆ అమ్మాయి కూడా ఆ రోజు ఫెయిల్ అవుతుంది. ఆ తర్వాత వచ్చేసి ఈరోజు అసలు ఎందుకు ఏడ్చిందో అర్థం కాలేదు అందరికి. కళ్ళు కనిపియట్లేదని చెప్పేసి ఆ అమ్మాయి ఏడ్చి నానాక యాగి చేసింది. అసలు ఇరిటేటింగ్ ఆ అమ్మాయి లాంగ్వేజ్ కూడా మరీ ఇరిటేటింగ్‌గా అందరిని పోక్ చేసే విధంగా ఉంది. ఫస్ట్ రోజు బాగా మాట్లాడుతుంది మనమే అనుకున్నాం. కానీ ఈ అమ్మాయి మరీ అందరిని ఇరిటేట్‌గా మాట్లాడడం, అందరిని పోక్ చేయడము, గొడవలు పెట్టుకోవడము. ఈరోజు కూడా గొడవ జరిగింది రీతికు మరియు ఆయేషాకు. రోజు ఎవరో ఒకరితో గొడవ పెట్టుకోవడమే అమ్మాయి. తర్వాత వచ్చేసి ఇట్లా అమ్మాయి బయట బాధపడతా ఉంటది. తర్వాత తనుజ, రీతు ఈ ఫ్రిడ్జ్‌లో ఈ రమ్య ఫుడ్ ఉంటదనమాట. చాక్లెట్ కేకో ఏదో ఉంటది. దాన్ని దొంగతనంగా వాళ్ళిద్దరు తింటా ఉంటే, ఆ పక్కనే పవన్ ఉంటాడు. తర్వాత సుమన్ కూడా పక్కకు తిరిగి నాకు తెలియదన్నట్టుగా పక్కకు తిరిగి ఉంటాడు. వీళ్ళిద్దరూ రమ్యది కేక్ ఉంటది కదా! వీళ్ళిద్దరు ఎవరు రీతు ప్లస్ తనుజ దొంగతనంగా అది తీసుకొని తింటా ఉంటారు. అప్పుడే దివ్య వస్తే దివ్య కూడా భయపడతా వెళ్ళి సరే ఆమె కూడా తింటది. వీళ్ళందరూ కలిసి దొంగతనం చేస్తారు. అది కూడా సుమన్ శెట్టి గారు ఉంది. అది రమ్య ఫుడ్ సుమన్ శెట్టి గారికి తెలిసే. సుమన్ శెట్టి గారన్నా ఆపిండాల్సింది ఈ పాయింట్‌లో. మరి ఆయనేమో పక్కకు తిరిగి ఉన్నాడు. మరి దీని గురించి కూడా ఏమవుద్దో చూడాలి. రేపు లైవ్‌లో మనకు తెలిసిన ప్రకారం అయితే రమ్యకు, రీతుకు పెద్ద గొడవ జరిగిందని, ఈ విషయంగా పెద్ద గొడవ జరిగి ఈ ఫుడ్ పవర్ ఉంది కదా! ఆ ఫుడ్ పవర్ కూడా పోయింది అని చెప్పేసి టాక్ వస్తుంది. మనం దాన్ని చూద్దాం రేపు ఎపిసోడ్‌లో. రేపు ఎపిసోడ్‌లో వస్తదనుకుంటా మేబీ. వస్తే మనం దాని గురించి డిస్కషన్ చేసుకుందాం. ఆ తర్వాత ఉదయాన్నే 'ఊ అంటావా ఊ అంటావా' అనే పాట ఉంది కదా! సమంతది. ఆ పాట సాంగ్ ప్లే చేస్తారు. దీనికి డాన్స్ బ్రహ్మాండంగా ఏస్తారు అందరూ. ఈరోజు మాత్రం అందరూ టీమ్ మొత్తం 'బిగ్ బాస్' వాళ్ళు లోపల ఉన్న కంటెస్టెంట్లు అందరూ దాదాపుగా బాగా అందరూ డాన్స్ ఏశారు. వీళ్ళలో క్యూట్‌గా ఉంది మాత్రం ఆయేష. ఆయేష బాగా క్యూట్‌గా ఉంటదనమాట. తర్వాత దివ్యను భరణి గారు ఆపి ఒకసారి మాధురి గారితో మాట్లాడొచ్చు కదా! మాట్లాడి కొద్దిగా సార్ట్ ఔట్ చేసుకోవచ్చు కదా! అంటే దేని గురించి అంటే, ఏం లేదు మనకు ఏదైనా యూజ్ అవుద్ది కదా! ఆమె దగ్గర పవర్ ఉంది కదా! అంటే, లేదు నేను ఆ ఉద్దేశంతో అయితే ఆమెతో మాట్లాడను. నాకు ఇష్టం లేదని చెప్పేసి దివ్య కూడా చెప్తుంది. దివ్య కూడా మెచ్యూర్డ్‌గా ఆలోచించి నేను మాట్లాడను అని చెప్పేస్తదనమాట. ఆ తర్వాత ఈ ఆయేష, ఈ కళ్యాణ్ ఏదో ఎవరిదో షర్ట్ ఐరన్ చేస్తున్నట్టు కనపడతాడు. ఇంక దాన్ని టీజ్ చేస్తా, మీరు తోపులురా నాయనా, మీరు మామూలోళ్ళు కాదు అని చెప్పేసి కళ్యాణ్‌ను కొద్దిగా వ్యంగ్యంగా మాట్లాడుతుంటదనమాట. మీరు గేమ్ అంటే ఓన్లీ టాస్క్‌లే కాదు, ప్రతీది కూడా గేమే. అది తెలుసుకోండి అని చెప్పేసి వెళ్ళి మళ్ళీ ఇమ్మాన్యుయల్‌తో కూడా గేమ్ అంటే ఓన్లీ టాస్కేనా అని చెప్పి అడిగిద్ది. ఇమ్మాన్యుయల్ కూడా ఓన్లీ గేమ్ అంటే టాస్కే కాదు అన్నీ ఉంటాయని చెప్పి ఇమ్మాన్యుయల్ కూడా చెప్తాడు. తర్వాత వచ్చేసి ఇమ్మాన్యుయల్, సంజన ఇద్దరు కలిసి బర్నీ గారి గురించి మాట్లాడతారనమాట. కూతురు అన్నది మీ ఫ్యామిలీ కూతురు అని చెప్పేసి ఇమ్మాన్యుయల్ ఏదో కామెడీ చేస్తారు. అది మనకు చూపించలేదు. దానికి భరణి గారు హర్ట్ అయ్యి నువ్వు మీ అమ్మ అని చెప్పేసి సంజన గారి గురించి కూడా మాట్లాడినట్టున్నాడు. దాని గురించి ఏదో మొత్తానికి మిస్అండర్స్టాండింగ్ జరిగి ఇమ్మాన్యుయల్ కూడా సరే అంతకుముందు చెప్పినట్టున్నావు భరణి గారు, అట్లా అనొద్దు, బయటకు వేరే విధంగా వెళ్తుంది ఈ కూతురు బాండ్ అని చెప్పేసి. మా వల్ల కాదు, మెయిన్ నువ్వు జోక్ చేయడం వల్ల బాగా బయటకు వెళ్తుంది.
మాకు ఇష్టం లేదు, వాళ్ళిద్దరు బాధపడుతున్నారని చెప్పిండంట. నేను చెప్పనని చెప్పాడు. కానీ మర్చిపోయి చెప్పేసిన, సారీ అని సారీ చెప్పా అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత మళ్ళీ మీతో మాట్లాడొచ్చా అంటే, లేదు అని చెప్పేసి మళ్ళీ కాసేపటి తర్వాత మాట్లాడాడు. ఏందంటే పవర్ అస్త్రా గురించి అడిగాడు. ఒకవేళ ఏదన్నా హెల్ప్ చేయాల్సి వస్తే చేస్తావా అని అడుగుతాడు. 16 మందిలో నాకు చేయాలనిపిస్తే కంపల్సరీ ఆ టైంకి, ఆ సిచ్యువేషన్‌కి కంపల్సరీ చేస్తాను అని నేను కూడా చెప్పిన అని చెప్తాడనమాట. అది డిస్కషన్ చేస్తా ఉంటారు వాళ్ళిద్దరు. మొత్తానికైతే భరణి గారికి, ఇమ్మాన్యుయల్‌కి రైవల్రీ స్టార్ట్ అవుతుంది. అంటే ఈ బ్యాచ్ తోటి అనమాట. ఇప్పుడు తనూజ కూడా ఈ మధ్య సీరియస్ అవుతుంది కదా! తనూజకి, ఇమ్మాన్యుయల్‌కి, భరణికి, ఇమ్మాన్యుయల్‌కి వీళ్ళకు రైవల్రీ స్టార్ట్ అవ్వబోతుంది. ఇంకా అర్థమైతుంది. అయితే నేను లైవ్‌లో కూడా చూశాను. ఇమ్మాన్యుయల్ మాత్రం భలే అసలు మెచ్యూర్‌గా ఆలోచిస్తున్నాడు. అసలు బయట ఏం జరుగుతుందో వీళ్ళొచ్చి హింసిస్తుంటే బయట ఏం జరుగుతుందో పూసగుచ్చినట్టు చెప్తున్నాడనమాట. కొన్ని కూర్చొని లైవ్‌లో చెప్తున్నారు. సుమన్ శెట్టి గారి గురించి చెప్పాడనమాట. సుమన్ అన్న అసలు మాట్లాడడమే గగనం. సుమన్ అన్న ఎప్పుడన్నా ఒక మాట మాట్లాడితే బయట ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. బయట ఆయన బాగా హైలైట్ అవుతున్నాడని చెప్పేసి సుమన్ గారి గురించి బాగా గెస్ చేస్తాడు ఇమ్మాన్యుయల్. నేను లైవ్‌లో చూశాను. సరే. ఆ తర్వాత ఆయేష మళ్ళీ రీతు ఇద్దరు గొడవ జరుగుతుంటది. ఆ గిన్నెలు తోముకునే దగ్గర ఏదో నురగ ఉందని చెప్పేసి దాని గురించి అదంతా నురగ ఉంది ఏంది అని అంటే, అది బర్నీ గారు అక్కడ ప్లాట్ఫామ్ క్లీన్ చేసేది. బర్నీ గారుతో చెప్తానులే అంటే, అది ప్లాట్ఫామ్ కాదు సింక్ లోపల, ఇది నువ్వే కదా చేయాల్సిందని చెప్పేసి ఇద్దరు మాట అనుకొని, సరే ఈ విషయంలో అయితే ఆయేషదే తప్పు. పాపం రీతు నేను చేపిస్తా అని అంటుంటది. కానీ ఈ అమ్మాయి ఆవేశపడి గట్టిగా కేకలేసి ఏదో చేయాలని పోక్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆయేష మరి ఏదన్నా ఇంత దొరికితే చాలు, ఆ వాయిస్ కూడా ఇరిటేటింగ్గా ఉంది. ఇరిటేటింగ్గా చెప్తుంది అనమాట. ఆ తర్వాత సంజన మరియు ఇమ్మాన్యుయల్ బాత్రూంలో ఉంటే రీతు పోయి బాధపడుతూ ఏడుస్తూ చెప్తుంది అనమాట. నేను మాట్లాడుతున్నా నాకు బాధ అనిపిస్తుంది. అమ్మాయి ఏంది అట్లా మాట్లాడుతుంది, నేను ఊరిక మాట్లాడుతున్నా అంతే, జస్ట్ నార్మల్గా మాట్లాడదామంటే అమ్మాయి ఏంది ఇరిటేట్ చేస్తుంటుంది, అట్లా మాట్లాడుతుంటుంది అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. తర్వాత దాని గురించి పవన్ వచ్చేసి మళ్ళీ ఆ కిచెన్లో ఆయేషాని అడుగుతూ ఉంటాడు అనమాట. అసలు ఏం జరిగింది, ఏం ప్రాబ్లం, అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఏందని అడుగుతా ఉంటే, ఏంది పవన్ నువ్వు అమ్మాయికి సపోర్టా, చాలే అని చెప్పేసి నువ్వు ఎందుకు సపోర్ట్ వస్తున్నావు అని చెప్పి గట్టిగా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటా ఉంటే గౌరవ్ కూడా వచ్చి దాని గురించి వదిలేను అంటే పవన్ గట్టిగా మాట్లాడుతుంటాడు. అప్పుడు మాధురి గారు కూడా పక్క నుంచి ఏంది లేడీస్ మీద వాయిస్ ఎందుకు రైజ్ చేస్తున్నావు అది అని చెప్పి ఆమె కూడా గట్టిగా మాట్లాడుతుంటుంది అనమాట. తర్వాత ఆయేష కూడా చాలా సపోర్ట్ చేస్తున్నావు, అంతేరా నీ లైఫ్ అయిపోయింది, పోరా నాయనా నువ్వు అని చెప్పేసి ఆయేష పవన్ అంటది. ఈ ఆయేష మాత్రం మరీ ఇంకా గుచ్చి ఇంకా ప్రతి వచ్చిన కానించి ఇవే తప్పితే ఆ అమ్మాయి ఏం ఆట ఏం సరిగ్గా ఆడట్లేదు. అసలు ఈ వాయిస్తో ఇరిటేషన్ వస్తుంది. అప్పుడు శ్రీజ అనుకున్నాం మనం, కానీ శ్రీజ చాలా బెటర్ అనిపిస్తుంది. ఈ వాయిస్ మామూలు వాయిస్ కాదు. తర్వాత వీళ్ళు రమ్య తర్వాత వచ్చేసి ఈ మన రీతు ఇద్దరు ఉదయం మళ్ళీ మాట్లాడతా సుమన్ గారితో ఒకసారి మాట్లాడదా, ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకుందాం, ఆయేష దగ్గరికి వెళ్దాందా అని చెప్పేసి ముగ్గురు కలిసి వెళ్తుంటే ఇద్దరు కలిసి వెళ్తుంటే సుమన్ అన్న ఉండి అమ్మా అవసరమా అమ్మా అని చెప్పి జాలిగా సుమన్ అన్న డైలాగులు మాత్రము ఎక్సలెంట్. అసలు ఆయన ఊరికే అసలు ఎంత మంచోడు, ఎంత క్యూట్గా మాట్లాడదంటే అంత క్యూట్. ఆ మనిషి ఇంకా అందరికీ మంచి పాజిటివ్ ఇంప్రెషన్ అనమాట. ఆయన ఆ స్లోగా మాట్లాడిన ఒక మాట 2 మాటలకి ఆయన ప్లస్ అవుతున్నాడు అనమాట. తర్వాత బిగ్ బాస్ మళ్ళీ అనౌన్స్ చేస్తాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు కెప్టెన్లు అయ్యారు కదా, సుమను ప్లస్ మన గౌరవ్. వీళ్ళిద్దరు ఇప్పుడు నిఖిల్ నీ పవర్ ఉపయోగించి వాళ్ళిద్దరిలో ఒకరితో నువ్వు పోటీ పడితే అతన్ని నువ్వు రీప్లేస్ చేయొచ్చు అని చెప్పేసి మళ్ళీ ఇంకొక నిఖిల్ దగ్గర ఉన్న పవర్ వాడడానికి బిగ్ బాస్ ఇప్పుడే వాడాలని చెప్పి చెప్తాడు అనమాట. చెప్తే
మళ్ళీ వాళ్ళిద్దరికి అప్పుడు నిఖిల్ సుమన్ ఎంచుకోకుండా తెలివిగా సుమన్ అయితే కొద్దిగా వీక్ కదా, స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎంచుకోవాలని చెప్పేసి గౌరవ్ని ఎంచుకుంటాడు. వాళ్ళిద్దరికి మళ్ళీ ఒక టాస్క్ పెడతాడు. ఆ టాస్క్ ఆ టాస్క్ ఏంటంటే గెలుపు కొరకు చివరి వరకు. ఏం లేదు, 2 ఈ వెయిట్ బ్యాగ్స్ ఉంటాయి కదా, హ్యాండిల్స్ ఇట్లా పట్టుకొని ఇట్లా బ్యాగ్స్ పట్టుకొని కర్రల మీద నిలబడతారు అనమాట కింద. వీళ్ళు బయట ఉన్న వాళ్ళు మామూలు హౌస్ మేట్స్ ఉంటారు కదా, వీళ్ళు పోయి ఎవరికైతే సపోర్ట్ చేయాలనుకుంటున్నారో అవతల పర్సన్కి ఈ వెయిట్ బ్యాగులు పెంచుతూ ఉంటారు అనమాట. అది టాస్క్. అలా పెంచుతూ ఉంటే ఎవరైతే ముందుగా కిందికి దిగిపోతారో వాళ్ళు విజేత అనమాట. ఈ టాస్క్లో ఫస్ట్ వచ్చేసి దీంట్లో టాస్క్కు సంచాలకులు వచ్చేసి తనూజ అని పెడతారు. తనూజ ఫస్ట్ బజార్ మోగంగానే తనూజ ఒకరి పేరు పిలుస్తుంది. ఆ పేరు పిలిస్తే వాళ్ళు వెళ్ళి ఆ వెయిట్స్ ఎవరు వద్దనుకుంటున్నారో కెప్టెన్గా వాళ్ళకు తగిలించాలన్నమాట. వాళ్ళకు హుక్స్ ఉంటాయి, ఆ హుక్స్కి అలబెట్టాలి. ఫస్ట్ తనూజ వచ్చేసి సాయిని పిలుస్తుంది. సాయి వెళ్ళి గౌరవ్కి 2 బ్యాగులు తగిలిస్తాడు. తర్వాత దివ్య అని పిలుస్తుంది. దివ్య వచ్చేసి 2 బ్యాగులు నిఖిల్ దగ్గర పెడుతుంది. తర్వాత ఇమ్మాన్యుయల్ను పిలుస్తారు. ఇమ్మాన్యుయల్కి ఒక బ్యాగ్ ఇస్తే ఆ బ్యాగ్ గౌరవ్కి పెడతాడు అనమాట ఇమ్మాన్యుయల్. ఆయేష అని పిలుస్తారు. నెక్స్ట్ ఆయేష వచ్చేసి 2 బ్యాగులు అని చెప్తే ఆ 2 బ్యాగులు నిఖిల్కి పెడుతుంది. తర్వాత ఈ టాస్క్ జరుగుతుంటే బిగ్ బాస్ మళ్ళీ అనౌన్స్ చేస్తారు ఆయేషను కామెంటరీ చేయమని. ఆయేష గొంతు ఎంత బాగా నచ్చిందో బిగ్ బాస్కు మనకైతే అర్థం కాలేదు. ఇంకా అమ్మాయి కామెంటరీ చేయమని చెప్తే ఇంకా అమ్మాయి కామెంటరీ స్టార్ట్ చేస్తుంది. తర్వాత 2వ రౌండ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ తర్వాత 2వ రౌండ్లో ఏం లేదు, ఫస్ట్ ఒక నెంబర్ పెట్టింటారు, ఒక కర్ర దగ్గరగా ఉంటుంది. తర్వాత ఇంకో కర్ర పెట్టింటారు, అది ఇంకొక రౌండ్ అనమాట, కొద్ది దూరం ఉంటుంది. ఆ కర్ర మీద నిలబడాలి 2 కాళ్ళు పెట్టి, అట్లా అనమాట. 2వ రౌండ్లో స్టార్ట్ చేస్తే 2వ రౌండ్లో తనుజ కళ్యాణ్ పిలుస్తుంది. కళ్యాణ్ వచ్చేసి 2 బ్యాగులు తీసుకుపోయి నిఖిల్కు పెడతాడు. నిఖిల్కు పెట్టంగానే ఇంకా అక్కడికే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నిఖిల్ దగ్గర వచ్చేసి 6 బ్యాగులు అవుతాయి. మొత్తం ఫస్ట్ ఉన్న బ్యాగులు 2, ఇవి ఒక 6, మొత్తం 8 బ్యాగులు అవుతాయి. అక్కడ గౌరవ్ దగ్గర 5 బ్యాగులే ఉంటాయి. ఇంకా ఈ వెయిట్ తట్టుకోలేక నిఖిల్ బయటకు వచ్చేస్తాడు అనమాట. ఇప్పుడు మళ్ళీ గౌరవే ఇంటి కెప్టెన్గా అవుతాడు అనమాట. తర్వాత వచ్చేసి మన నిఖిల్తో సాయి ఉన్నాడు కదా, సాయి మాట్లాడుతూ ఉంటాడు ఈ టాస్క్ అయిపోయిన తర్వాత. 70% పీపుల్ నీకే సపోర్ట్ చేస్తామని చెప్పారు, కాకపోతే వాళ్ళ పేర్లు పిలిచలేదు నీవి, అందుకే నువ్వు కెప్టెన్ ఇది గెలవలేకపోయినావు, వాళ్ళ పేర్లు పిలిచింటే నువ్వే గెలిచేవాడు అని చెప్పి. తర్వాత 6వ కెప్టెన్గా గౌరవ్ మరియు సుమన్ ఫోటోలు వస్తాయి. అవి తగిలించమంటే ఆ పక్కన మన రీతు ఉండి 7వ వారం కెప్టెన్గా పవన్ మరియు రీతు అవుతుందని చెప్పేసి ఆమె కూడా చెప్పుకుంటా ఉంటుంది అనమాట. తర్వాత ఈ కెప్టెన్ ఇద్దరు అయిన తర్వాత వీళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటారు. గౌరవ్ సుమన్ శెట్టి కలిసి ఏం లేదు, ఆయేష వచ్చిన తర్వాత, ఇప్పుడు వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఆయేషకు బెడ్ ఉండదంట, ఆయేష ఒక్కది కింద పడుకుంటూ ఉంటుందంట. అది గౌరవ్ వీళ్ళందరూ అబ్జర్వ్ చేసి ఇప్పుడు ఆయేష కింద పడుకుంటుంది, బెడ్ మీద 2 ఉన్నారు కదా, 3 అమ్మాయిలు కెప్టెన్ రూమ్లో బెడ్ పెద్దగా ఉంటుంది కాబట్టి 3 అమ్మాయిలు కెప్టెన్ రూమ్లో పడుకుంటే వీళ్ళిద్దరు కెప్టెన్లు సుమను వీళ్ళు ఆ రూమ్లో బయట ఉండే బెడ్లో ఇద్దరు పడుకుంటామని చెప్పేసి ఫస్ట్ డెసిషన్ మాది ఇదే అని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేస్తారు. అందరూ కూడా ఫస్ట్ డెసిషన్ మంచి డెసిషన్ అని చెప్పేసి అందరూ కూడా వాళ్ళను అభినందిస్తూ ఉంటారు అనమాట. అట్లా ఈరోజు ఎపిసోడ్ అంతటితో పూర్తయింది కెప్టెన్ టాస్క్. ఈరోజు మెయిన్ ఏం లేదు, కెప్టెన్సీ ఫస్ట్ వచ్చేసి బాక్సుల టాస్క్ ఒకటి జరుగుద్ది. ఇంకా దాంట్లో సుమను గౌరవ్ అవుతారు. తర్వాత వచ్చేసి ఈ 2వ టాస్క్లో మన గౌరవ్కి నిఖిల్కి పడితే దీంట్లో మళ్ళీ గౌరవ్ కలిసి ఫైనల్గా సుమన్ శెట్టి గౌరవ్ ఇద్దరు కెప్టెన్లు అవుతారు. ఆ తర్వాత రమ్య ఫుడ్ ఒకటి దొంగతనం జరిగిద్ది, అది రేపు అదే పెద్ద గొడవ అయ్యేటట్టు ఉంది. ఆ తర్వాత వచ్చేసి రీతుకు ఆయేషాకు ఇది ఒక గొడవ అనమాట. ఈ బాత్రూంలో గిన్నెలు తోమే కాడ వాళ్ళకి నిన్న కూడా గిన్నెలు తోమే కాడ
గొడవ జరిగింది, మళ్ళీ ఈరోజు అదే గొడవ. ఆ తర్వాత వచ్చేసి ఇమ్మాన్యుయల్ భరణికి కొద్దిగా రైవలరీ స్టార్ట్ అయ్యిందని చెప్పేసి అదొక హింట్స్ బిగ్ బాస్ మనకు చూపిస్తున్నారు. లైవ్లో అయితే ఆల్రెడీ వాళ్ళు డిస్కషన్ చేసుకుంటున్నారు, కానీ ఇమ్మాన్యుయల్ మాత్రం బయట ఏం జరుగుతుందో బాగా గెస్ చేసి ఆట మాత్రం మార్చుకోబోతున్నాడని మనకు అర్థమవుతుంది. ఇంకా అలాగే ఈ వారం నామినేషన్లో ఈరోజే కాబట్టి ఓటింగ్ అందరూ వచ్చేసి ఎవరికైతే ఫేవరెట్ ఉన్నారో వాళ్ళకి వేసుకోండి. ఈసారి ఎలిమినేషన్ వెళ్తే పెద్ద తలకాయ బయటికి వెళ్తుంది కాబట్టి అందరూ నామినేషన్లో ఉన్నారు కాబట్టి పెద్ద పెద్ద తలకాయలు వాళ్ళందరినీ కాపాడుకోండి మీ ఓట్లు వేసి, ఇంకా టైం లేదు కాబట్టి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.